Good afternoon, all Kibo family members, my needs family members, national, international, excellent customer base. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనము మన కీబోర్డ్లో ఉన్నటువంటి కాయిన్స్ను ఎక్సెన్కు తీసుకెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏమేం చేయాలి, ఏమేం కంప్లీట్ చేసి ఉండాలి అనే విషయం పైన మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీరు కీబో ఐడిలో ఇప్పటివరకు దాదాపుగా 5-6 వీడియోస్ చేయడం జరిగింది. అయినా మళ్ళీ ఫోన్ కాల్స్ కానీ మళ్ళీ మెసేజ్లు కానీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే ఎక్సెన్లో మన కాయిన్స్, సేలబుల్ కాయిన్స్ దానిలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలామందికి డౌట్లు, సందేహాలు బాగా ఉన్నాయి. ఈ సంపూర్ణమైనటువంటి వీడియో క్లుప్తంగా, సంపూర్ణంగా అర్థమయ్యే లెక్క చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ వీడియో. ఈ విషయం పైన, ఈ టాపిక్ పైన మాత్రం ఈ లాస్ట్ వీడియో. ప్రతి ఒక్కరి దగ్గర ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసుకుంటారు, మళ్ళీ మీ కింద ఉన్న వాళ్ళు మళ్ళీ అడగడం జరుగుతుంది. మీరు చేసుకుంటారు, మీరు మర్చిపోవడం జరుగుతుంది. మళ్ళీ మీ కింద, మీ డౌన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఏ విధంగా చేయాలి సార్ మరి అడిగినప్పుడు ఈ వీడియో మీరు పంపించడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మీరు పంపించడానికి, మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ మనము కీబోలో మన కాయిన్స్ కీబోలో ఉన్నాయి. దానిలోకి వెళ్ళి కొన్ని బీసీటీలో పంపించడం జరిగింది. ఫస్ట్ బీసీటీ కాకుండా కీబోలో మనం చేయాల్సిన ఏమేం పనులు ఉన్నాయి, ఏమేమి చేయాలి, కీబోలో ఏమేమి చేస్తే కీబో నుండి మన సేలబుల్ కాయిన్స్ వేరే అదర్ యాప్లో కానీ అదర్ ఎక్సెన్లో కానీ వెళ్ళడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ మనము మన కీబో ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేసుకున్న వారు కన్ఫర్మ్ మేము చేసుకున్నాం, ఏమి పనులు లేవు అన్న వాళ్ళు ఒకసారి ప్రతి ఒక్కరు నేను చెప్పే విషయానిపైన చూడండి. మీ ఐడి ఓపెన్ చేసుకుని మళ్ళీ క్లుప్తంగా చూసుకొని పెట్టుకోండి. కాన్ఫిడెన్స్గా మనం అయిపోయింది, ఇవి అయిపోయినాయి అని అనుకోకుండా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ 1 2 3 4th కేవైసీ అప్డేట్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి టచ్ చేయండి, క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ సన్ ఆఫ్ కంప్లీట్ ఉందా, గ్రీన్ మార్క్ ఇట్లా వచ్చి ఉందా చూసుకోండి. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి లేదు, మెయిల్ ఐడి కంప్లీట్గా మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ ఫోన్ నెంబరు, అక్కడ డాష్బోర్డ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్, మీ దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే ఓటీపీ ప్రతిసారి మనము సేల్ చేసినప్పుడు వేరే ఎక్సెన్లో పంపించడం కానీ, వాలెట్లో పంపించడం కానీ, ఇక్కడి మూమెంట్ అవుతున్నాయి, కాయిన్స్ ఉన్నాయి అంటే అక్కడ మీకు ఈ నెంబర్కు, ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఒకవేళ ఈ నెంబర్ మిస్టేక్ అయ్యి లేకుంటే వర్కింగ్లో లేనట్లయితే మీకు ఓటీపీ రావు. ఇక్కడి ఏ కాయిన్స్ సేలబుల్ కానీ ఏ కాయిన్స్ ఇక్కడి కదలవు. క్లుప్తంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మేల్ ఫీమేల్, ఇక్కడికి వచ్చేసి అడ్రస్, మీ హౌస్ నెంబర్ అడ్రస్ అంటే మీకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ ఏరియా, ఇక్కడ ల్యాండ్ మార్కు, ఇక్కడ స్టేట్, ఇక్కడ వచ్చేసి డిస్టిక్. ఇక్కడ స్టేట్ పెట్టుడుతోనే మీకు ఇక్కడ ఆల్ డిస్టిక్ రావడం జరుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిటీ, మీరు ఏ సిటీలో ఉంటారో ఆ సిటీ వేసేయండి. ఆ సిటీకి ఉన్నటువంటి పిన్ కోడ్ వేసేయండి. ఇక్కడ కేవైసీలో ఇక్కడ అసోసియేట్, ఇక్కడ అసోసియేట్ పాన్ నెంబర్. అసోసియేట్ అంటే ఈ ఐడి, ఈ కీబో ఐడి ఎవరి పేరు పైన ఉంటే అసోసియేట్ అంటారు, వాళ్ళకు అసోసియేట్ అంటారు. అయితే మేజర్ ఉన్నా మైనర్ ఉన్నా ప్రతి ఒక్కరిది ఇక్కడ ఎవరు యూజర్ ఈ ఐడి, కీబో ఐడి ఎవరి పేరు పైన ఉందో వాళ్ళది మాత్రం ఇక్కడ అసోసియేట్ పాన్ నెంబర్ కాడ వేసేయాలి. మైనర్ ఉన్నారు అనుకోండి, మైనర్కు మైనర్ పాన్ కార్డు తీసుకోండి, మైనర్ పాన్ కార్డు తీసుకోండి.
తీసుకున్న తర్వాత ఇక్కడ మైనర్ పాన్ కార్డ్ వేసేయండి. ఇక్కడ అసోసియేట్ ఆధార్ నెంబర్. అసోసియేట్ అంటే ఇక్కడ ఎవరి ఐడి కీవో ఐడి ఎవరి పేరు ఉందో వాళ్ళది మాత్రమే ఇక్కడ వేసేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ కేవైసీ ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఒకవేళ మైనర్ ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్ ఇచ్చేయండి. బ్యాంక్ హోల్డర్ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్, ఒకవేళ మైనర్ ఉంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇచ్చేయండి. ఇచ్చేసి కింద మైనర్ అయినట్లయితే వాళ్ళ పేరెంట్ ఇచ్చేయండి. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరిది ఇస్తారో ఇక్కడ అకౌంట్ హోల్డర్ పాన్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు మేజర్ అయ్యి ఈ అకౌంట్ వాళ్ళ పేరు పైన కీబో ఐడి ఉన్నట్లయితే మళ్ళీ సేమ్గా యాజ్ ఇట్ ఈస్గా పాన్ నెంబర్ వాళ్ళదే వేసేయండి, ఆధార్ నెంబర్ వాళ్ళదే వేయండి. ఒకవేళ ఈ అకౌంట్ కీబో ఐడి మైనర్ ఉన్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ వాళ్ళ పేరెంట్ ఇచ్చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరు నేమ్ ఇస్తారో వాళ్ళ పాన్ కార్డు మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కటే మిస్టేక్ ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకున్నది, మేజర్ అయితే సేమ్ ఇక్కడ పాన్ నెంబర్ ఇక్కడ పాన్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఒకవేళ మైనర్ పైన అకౌంట్ నెంబర్ ఉన్నట్లయితే ఇక్కడ పేరెంట్ బ్యాంక్ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఇక్కడ వాళ్ళ పేరెంట్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకా దగ్గర రిలేటివ్ ఎవరు ఇస్తే వాళ్ళది ఇచ్చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఎవరిది ఇస్తారో వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా సబ్మిట్ చేసే ముందు మళ్ళీ పైనుండి కిందికి ఎక్కడన్నా ఈ బాక్స్ అనేవి ఈ రౌండ్గా బాక్స్ ఉన్నాయి మొత్తం గ్రీన్ అయి ఉండాలి. ఎక్కడన్నా రెడ్ ఉందా అంటే మళ్ళీ అక్కడ పెండింగ్ ఉన్నట్టు, ఇన్కంప్లీట్ అయినట్టు. కాబట్టి ప్రతి ఒక్కటి ఇట్లా గ్రీన్లో ఉన్న తర్వాతే మీకు ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేయండి. కేవైసీ అప్డేట్ సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అడుగుతాడు, కన్ఫర్మ్ చేసేయండి, సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది ఫస్ట్. ఇంకోటి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇంకోటి చేయాల్సింది మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ టచ్ చేయండి. చేశాక సేమ్ మళ్ళీ కేర్ ఆఫ్ కాడ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఇట్లా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సన్ ఆఫ్ అయితే ఫాదర్ నేమ్ ఇచ్చేయండి, డాటర్ ఆఫ్ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి, ఇక వైఫ్ ఆఫ్ అయితే హస్బెండ్ ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేయండి, సేమ్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇక్కడ జెండర్ ఇక్కడ మేల్ ఫీమేల్ ఇచ్చేయండి. ఏది ఉంటే ఇక్కడ హౌస్ నెంబరు ఇచ్చేయండి. ఇక్కడ ఏరియా, ఇక్కడ ల్యాండ్ మార్క్, ఇక్కడ వచ్చేసి స్టేట్ ఇచ్చాక ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. తర్వాత సిటీ ఇచ్చాక పిన్ కోడ్ ఇచ్చేయండి. పిన్ కోడ్ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, కొంతమంది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కార్డ్ ఏం చేస్తారు, ఎమ్మెల్యే నేమే ఇస్తారు. ఇక్కడ ఎంపీ అంటే ఉన్నటువంటి ఎంపీ పేరు ఇస్తారు. ఎంపీ పేరు కానీ ఎమ్మెల్యే పేరు కానీ ఇవ్వద్దు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇప్పుడు ఏ ఏరియా నుండి అతను ఎమ్మెల్యే, ఏ ఏరియా నుండి అతను ఎంపీ, ఆ ఏరియా పేరు ఇవ్వాలి తప్ప మనిషి పేరు కాదు, ఎమ్మెల్యే పేరు కాదు, ఎంపీ పేరు కాదు, ఏరియా పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏరియా కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎంపీ కానీ వాళ్ళది ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కేవైసీ ఇక్కడ పాన్ నెంబర్ అసోసియేటివ్ ఎవరిది అకౌంట్ ఉందో వాళ్ళ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు. మళ్ళీ ఇక్కడ ప్రొఫెషనల్ అంటే వాళ్ళు బిజినెస్ చేస్తే బిజినెస్, జాబ్ అయితే జాబ్, లేకుంటే హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ ఇచ్చేయండి. ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మదర్ టౌన్ అంటే ఇక్కడ ఏంటంటే హిందూస్ అయితే తెలుగు అని పెట్టడం. మీ మదర్ లాంగ్వేజ్ ఏదో అదో, ఉర్దూ అయితే ఉర్దూ, తమిళ్ అయితే తమిళ్, ఇక్కడ హిందీ అయితే హిందీ, అస్సామీ అయితే ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ అంటే
లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టోన్ ఏంటో ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేయండి. రెండవది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్, న్యూ చేసిందే ఓల్డ్ మొత్తం కంప్లీట్గా అదే న్యూ చేసిందే మొత్తం డేటా మళ్ళీ దీనిలో ఫిలప్ అయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చేయాల్సింది రెండే ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లడ్ గ్రూప్ కానీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ మొత్తం చూసుకోండి, మొత్తం ఫిలప్ అయి ఉంటుంది ఆల్రెడీ. మీరు ఇక్కడ ఏమేమి ఒకటో రెండో బాక్స్ అది ఉంటే అది ఫిలప్ చేసేసి ఇక్కడ కంప్లీట్ సక్సెస్ఫుల్ చేసేయండి. అప్పుడు మాత్రమే మీకు కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఈ కేవైసీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఏం చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్లో కేవైసీ అయిపోయింది తర్వాత మీరు వచ్చేసి మీరు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు వచ్చేసి మీరు లింక్ డిస్క్రిప్షన్లో కానీ మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. కాయిన్ బిఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఒకటి కీబోర్డ్లో కేవైసీ కంప్లీట్, మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ, మై ప్రొఫైల్ ఓల్డ్, ఈ మూడు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వచ్చేసి మీరు కాయిన్ బిఎక్స్లో రిజిస్టర్ చేయాలి. మీకు రిజిస్టర్ చేయడానికి మీకు అక్కడ లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింకును టచ్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కాయిన్ బిఎక్స్లో ఇప్పుడు ఈ 7th జూన్కు లాంచ్ అవ్వడం జరుగుతుంది ఎక్స్చేంజ్. జూన్ 7th కంటే 6th మీకు కాయిన్ అక్కడ డిపాజిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు కాబట్టి ఆ లోపు మనము కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే మనము కేవైసీ చేయాలంటే కాయిన్ బిఎక్స్లో చేయాలంటే మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ను టచ్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్గా మీకు వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఆల్రెడీ ఇండియా ఉంది, దీనికి ఏం చేయొద్దు, ఇండియా ఉంది, మనం ఇండియాలో కాబట్టి ఇండియాలో ఉంచండి అట్లనే. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏముంటుందో అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మెయిల్ ఐడి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేయండి. దీని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రిటికల్గా చూసుకోండి. పాస్వర్డ్ అంటే కామన్ పాస్వర్డ్ తీసుకోదు, ఎట్లా 1 2 3 4 5 6 కానీ వాటి నేమ్ కానీ అట్లా తీసుకోండి. ఎందుకంటే క్రిటికల్ అంటే మీకు దానిలో 4 రకాలుగా రావాలి. ఒకటి క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, దాని తర్వాత వచ్చేసి మీకు సింబల్స్ ఇచ్చుకోవచ్చు. సింబల్స్లో మీకు మొబైల్లో అవపడుతుంది @ కానీ యాష్ కానీ డాలర్ సింబల్ కానీ ఇంకా వచ్చేసి పర్సంటేజ్ కానీ అండ్ అని కానీ స్టార్ కానీ ఈ రెండవది ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, తర్వాత సింబల్స్, దాని తర్వాత స్మాల్ లెటర్స్, దాని తర్వాత నెంబర్స్ ఇవ్వాలి. ఇది క్రిటికల్ పాస్వర్డ్ అంటారు. దాని తర్వాత సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చారో అది రాసుకోండి, బుక్లో రాసుకొని పెట్టుకోండి. అది కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఇవ్వండి. ఇక్కడ రిఫరల్ ఐడి కూడా మీకు ఆల్రెడీ లింక్ టచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ రిఫరల్ ఐడి ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మొత్తం కంప్లీట్ ఇచ్చాక మీకు ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ బాక్స్కి టచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రిజిస్టర్ నౌ అని కొట్టాల్సి ఉంటుంది. రిజిస్టర్ నౌ కొట్టుడుతోనే మీకు ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఏమి ఇచ్చారో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ దీనిలో మీరు కొట్టేసి సబ్మిట్ చేసేయండి. తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోతుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీ మొబైల్ రావడం జరుగుతుంది. ఇక్కడ కింద మెయిల్ ఐడి ఇచ్చారు, ఆ మెయిల్ ఐడికు ఒక లింక్ పోవడం జరుగుతుంది. అక్కడ ఆ లింకును యాక్టివ్ అని మధ్యలో మెయిల్ మధ్యలో మీకు యాక్టివ్ అని వచ్చేయమంటాడు. మీరు అక్కడ యాక్టివ్ కొట్టిన తర్వాతే మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ మొబైల్లో రిజిస్టర్ చేసిన తర్వాత మొబైల్ ఓటీపీ కొట్టాక ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయడానికి చూస్తే మీకు ఓపెన్ కాదు. ఎప్పటి వరకు ఓపెన్ కాదు, మీరు మెయిల్ ఓపెన్ చేసి మెయిల్లో మీరు యాక్టివ్ చేయకపోతే కాయిన్ బిఎక్స్కు యాక్టివ్ అని కొట్టకపోతే అక్కడ యాక్టివ్ చేయకపోతే ఇక్కడ ఓపెన్ కాదు. తర్వాత మనం ఇక్కడ ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ రిజిస్టర్ చేశాం కాబట్టి ఒక్కసారి మనము ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నా.
ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా కోడ్స్ తీసుకోలేదు, ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ చేసి చూడుతున్న డాష్ బోర్డ్ మీకు కైన్ బిఎక్స్లో ఈ విధంగా అవపడడం జరుగుతుంది. కైన్ బిఎక్స్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ల్యాప్టాప్లో చేస్తున్నా, మొబైల్లో మళ్ళీ మీకు డిఫరెంట్గా సుతా అవపడవచ్చు, దానికి కన్ఫ్యూజ్ కావద్దు. నేను చూపించిన ఈ విధంగా ఉంది. మళ్ళీ మనం ఓపెన్ చేస్తే కిడ్నాప్ మీద అవపడ్డాయి అని చూడవద్దు. ఇది ల్యాప్టాప్ కాబట్టి స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు వెడల్పులో ఈ విధంగా రావడం జరిగింది. అదే మీ మొబైల్ అయితే పొడవులో ఉంటుంది కాబట్టి కిందికి పోవడం జరుగుతుంది, ఆప్షన్స్ కిందికి పోవడం జరుగుతుంది. ఇటు చూసాం కానీ ఆప్షన్స్ మాత్రం సేమ్ ఉండడం జరుగుతుంది. అయితే మీకు కైన్ బిఎక్స్ రిజిస్టర్ సైన్ అప్ కానీ లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అవపడడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు ఐఎన్ఆర్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఐఎన్ఆర్ కానీ యూఎస్డిటీ కానీ ఇక్కడ మొత్తం కైండ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు ఆల్ కైండ్స్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఆల్ కైండ్స్ ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఐఎన్ఆర్ కాబట్టి దీనికి ఐఎన్ఆర్ గానే పెట్టాలి, ఎందుకంటే ఇండియన్ కరెన్సీలో మనము ఇండియన్ కరెన్సీ యాడ్ చేయడం కానీ ఏ కైండ్ నుండి కానీ మనము ఇండియన్ రూపీస్లో బ్యాంక్ తీసుకోవాల్సి కాబట్టి ఇది ఐఎన్ఆర్లను ఉండదు. ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలంటే ఐఎన్ఆర్ డిపాజిట్ చేయడానికి ఇది ఆప్షన్ ఒకటి. అయితే ఈ విషయం తర్వాత మనము, ఎందుకంటే కేవైసీ అనేది ముందు ప్రొఫైల్ అనేది కేవైసీ అనేది కంప్లీట్ ఫస్ట్ కాబట్టి ఇక్కడ మనకు కేవైసీ కేవైసీకి డీటెయిల్కు ముందు మనము ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీకు వచ్చేసి మై ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ప్రొఫైల్ దీనిలో సైన్ అప్ చేశాక లాగిన్ చేశాక ఐడి మీకు కైన్ బిఎక్స్ లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఫస్ట్ నేమ్ కానీ ఇక్కడ లాస్ట్ నేమ్ కానీ రావడం జరుగుతుంది. ఇది బీసీటీకే ఉంచండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డు పైన ఏముందో సేమ్ మళ్ళీ ఆధార్ అడ్రస్, హౌస్ నెంబర్, ఏరియా ఈ విధంగా ఇచ్చేయండి. ఇక్కడ సిటీ ఇచ్చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ ఇచ్చేయండి, ఇక్కడ స్టేట్ ఇచ్చేయండి, ఆల్రెడీ కంట్రీ ఉంది. తర్వాత ఇక్కడ సేవ్ అని కొట్టేసండి. సేవ్ అని కొట్టేశాక మీకు ఇది ప్రొఫైల్ అనేది కంప్లీట్గా మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది. ప్రొఫైల్ సేవ్ అయిన తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ చేయాల్సింది మీరు కేవైసీ అప్డేట్. ప్రొఫైల్ చేసిన తర్వాత కేవైసీ కాడ మీకు వచ్చేసి ఇది ప్రొఫైల్ కంప్లీట్ చేయండి, కేవైసీ అవపడదు కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ కంప్లీట్ చేసేద్దాం. ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే ప్రొఫైల్ తీసుకుంది మళ్ళీ మనకు కేవైసీ ఓపెన్ కాదు కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ చేసేస్తున్నాం. ఇక్కడ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకు ఇక్కడ కేవైసీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ చేశాను. ఇక్కడ కేవైసీకి మనకు ఇక్కడికి వచ్చేసి ఆధార్ కార్డు నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ మనము కొట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై అని కొడితే ఆ ఆధార్ కార్డ్ పైన ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ పోవడం జరుగుతుంది. ఒక నిమిషం మనము లైవ్లో ట్రై చేద్దాము. ఓకే, ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకుంటూనే మీకు అక్కడ ఆధార్ నెంబర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీకు చేయాల్సింది ఏంటంటే పాన్ నెంబర్. ఇక్కడ పాన్ ఆప్షన్ వస్తుంది. పాన్ నెంబర్ కొట్టుకుంటూనే మీకు మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకుంటూనే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఆధార్ ఫ్రంట్ సైడ్
ఆధార్ బ్యాక్ సైడ్ ఇవ్వమంటాడు. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇచ్చేయాలి. దాని తర్వాత ఇక్కడ పాన్ నెక్స్ట్ వచ్చేసి మీకు పాన్ డీటెయిల్ వస్తుంది. పాన్ డీటెయిల్ కూడా పాన్ నెంబర్ ఇచ్చేయండి. దాన్ని క్లిక్ చేసి చూడుతూనే మీకు పక్కకు పాన్ కార్డులో ఉన్నటువంటి నేమ్ వస్తుంది. దాని తర్వాత పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ పెట్టేసండి. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు సెల్ఫీ మీరు ఏం చేయాలంటే ఒక మీ ఆధార్ కార్డును మీ చేతిలో పట్టుకొని వేరే వ్యక్తిని ఫోటో తీయమనండి. మీ ఫేసు ఆధార్ కార్డు క్లుప్తంగా మంచిగా అవపడేటట్టు సెల్ఫీ ఉండాలి. నా తర్వాత ఇక్కడ సెల్ఫీ కాడ మీరు సెల్ఫీ పెట్టేసండి, సబ్మిట్ చేసేయండి. కేవైసీ అనేది 2-3 నిమిషాల్లో 5 నిమిషాల్లో కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీలో రావండి. దానిలో మీకు సెక్యూరిటీలో వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి మీకు గూగుల్ అథెంటికేషన్ కోడ్ ఉంటుంది. ఇది మీకు ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా దీనిపైన నాలెడ్జ్ ఉన్నట్లయితే మాత్రమే ఇది గూగుల్ అథెంటికేషన్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ మీకు మెయిల్కు మొబైల్ ఓటీపీకు పెట్టుకోండి. సెక్యూరిటీగా మెయిల్ ఐడికి పెట్టుకోండి, సరిపోద్ది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము కేవైసీ అనేది కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత మీకు వచ్చేసి కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీకు ఈ వెరిఫై అయిపోయిన తర్వాత 1 by 1 వస్తాయి ఓపెన్ అయితే ఇక్కడ చూడండి ఐఎన్ఆర్ చూస్తే 54 రూపీస్ ఉండడం జరిగింది. మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ షిప్ అనేది 25,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇది ఎవరికి రావడం జరుగుతుందంటే మీరు లింక్ ద్వారా వచ్చిన వారికి మాత్రమే రావడం జరుగుతుంది. లింక్ కానీ మీకు రిఫరల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా చేయడం వల్ల మీకు 25,000 కాయిన్స్ షిప్ కాయిన్స్ రావడం జరుగుతుంది. మనం డిపాజిట్ చేయాలంటే ఇక్కడ వరకు మనం కేవైసీ కంప్లీట్ అయిన వారు మాత్రమే మన కీబో డిపాజిట్లో పోయినట్లయితే మీకు ఇక్కడ ఐఎన్ఆర్ డిపాజిట్ చూడండి. మినిమం మాత్రం ఐఎంపిఎస్కు అయితే 100 రూపాయల నుండి 5 లక్షల వరకు, మ్యాక్సిమం 5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ నెఫ్ట్ ద్వారా అయితే 100 నుండి 10 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే ఆర్టీజీఎస్ ద్వారా అయితే 100 రూపాయల నుండి 20 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇది మన ఐఎన్ఆర్ డిపాజిట్ చేయడానికి. అదే మనం క్రిప్టోలో వస్తే ఇప్పుడు మనము మనది కేబీసీ అనేది క్రిప్టోనే కాబట్టి మనం చేయాల్సింది క్రిప్టోనే డిపాజిట్ చేస్తాం. అది ఏ విధంగా డిపాజిట్ చేయాలి, మన కీబో నుండి ఏ విధంగా మనం డిపాజిట్ చేయాలి అనే విషయం పైన ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము క్రిప్టో డిపాజిట్లో వచ్చినట్లయితే ఇక్కడ మనము టచ్ చేస్తే ఆల్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఇది ఇప్పుడు డాగ్ చూపిస్తున్నా, డాగ్ కాదు మనం కేబీసీ అనుకుందాం. ఎందుకంటే మనకు 6th నాడు ఇది డాగ్ కాదు, మన కేబీసీ అనుకుందాం. మనం కేబీసీ కీబోర్డ్ నుండి మనము కేబీసీ యాడ్ చేయాలంటే దానికి ముందు మనము ఇందులో కేబీసీ కంప్లీట్ అయితే ఇది కేబీసీ అని మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ అనేది మనకు బిఎన్బిలో ఉంటుంది. మన కేబీసీకి నెట్వర్క్ అనేది బిఎన్బి ఉంటుంది. టచ్ బిఎన్బి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మినిమం అనేది ఇక్కడ మినిమం కాయిన్స్ ఎన్ని ఇచ్చేయాలనో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటు పక్కకు తీసుకున్నట్లయితే బార్కోడ్ వస్తుంది, ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ను కాపీ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ను మనం కాపీ చేసిన తర్వాత మన కీబోర్డ్ సైట్లో రావడం జరుగుతుంది. కీబోర్డ్ సైట్లో మనం కీబోర్డ్ సైట్ ఓపెన్ చేసుకోవాలి. కీబోర్డ్ సైట్ కానీ మన కీబోర్డ్ సైట్లో ఇచ్చినట్లయితే
కీబోర్డ్ సైట్లో, లేకుంటే బీసీటీలో ఇచ్చినట్లయితే బీసీటీ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఆప్షన్లో అక్కడ సెండ్ లేకుంటే విత్డ్రా అమౌంట్ అని 2 ఆప్షన్ అవుపడుతుంది. ఒకవేళ విత్డ్రా కీబోర్డ్ టు వాలెట్ విత్డ్రా కానీ కీబోర్డ్ టు ఎక్స్చేంజ్ విత్డ్రా కానీ ఆప్షన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే అనుకుందాం. అయిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఓపెన్ ఉండేది. అక్కడ ఇప్పుడు అక్కడ కాపీ చేస్తున్నటువంటి అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ నుంచి కాయిన్స్ సెండ్ కొడితే డైరెక్ట్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవో నుండి మనకు కట్ చేసి దీనిలో రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసినాం అనుకుందాం. ఇట్లా వచ్చిన తర్వాత మనం ట్రేడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రేడ్లో రావడం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ కాయిన్ ఉంది, మనం ఏ కాయిన్లో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొట్టుకోవాలి. మనం దేనిలో ఉంది, షిబ్లో ఉంది. షిబ్ అని ఇక్కడ కేబీసీ అని కొట్టేస్తారు. అప్పుడు కొట్టేసాక ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా టచ్ చేసేయాలి. ఇట్లా టచ్ చేసి మీకు ఇక్కడ మీకు కేబీసీ ఇటు బై ఇటు సెల్ 2 ఉంటుంది. ఒకవేళ మీరు బై చేయాలంటే బై చేయొచ్చు, సేల్ చేయాలంటే సేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దానిలో కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం తెప్పించుకున్నాం దానిలోకి వెళ్ళి దీనిలో ఉన్నాం కాబట్టి సేల్ టచ్ చేయాలి. టచ్ చేయక మీలో ఉన్నటువంటి 100% సేల్ చేయాలంటే 100% కొట్టేయాలి. 75% అంటే 75, 50% అయితే 50, 25% అయితే 25. ఆల్రెడీ ఇక్కడ రేటు చూసుకున్న తర్వాత ప్రజెంట్ రేట్ పెట్టుకోవాలంటే అదే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 100% అయితే 100% కొట్టేసి సేల్ అని కొట్టేయాలి. సేల్ కొట్టుడుతుంది మీకు. ఇక్కడ యూఎస్డిటీ పేరు యూఎస్డిటీ కేబీసీ యూఎస్డిటీ అయితే యూఎస్డిటీలో సెలెక్ట్ చేసుకోవాలి. కేబీసీ ఐఎన్ఆర్ అయితే ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం సేల్ అని ఒకటి అది సేల్ అయి మనకు ఐఎన్ఆర్లో పడడం జరుగుతుంది. ఐఎన్ఆర్కు మళ్ళీ మనము ఐఎన్ఆర్ను ఏ విధంగా బ్యాంకు విత్డ్రా చేయాలి 2 విషయం పైన. ఒకటి కీబోర్డ్ నుండి కాయిన్స్ ఏ విధంగా మనం ఎక్స్చేంజ్ తీసుకురావాలి, ఎక్స్చేంజ్ నుండి మనం బై కానీ సేల్ కానీ ఏ విధంగా చేయాలి, సేల్ చేసినటువంటి ఐఎన్ఆర్ మనం బ్యాంకు విత్డ్రా ఏ విధంగా పెట్టాలనే విషయం పైన మళ్ళీ మనం సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి పంపండి, మీరు సేవ్ చేసుకోండి, యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.